ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకి రెడ్మీ నోట్ 8 ట్రాఫిక్ వస్తుంది, లైటింగ్ అయితే రావట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో బిజీగా ఫ్రెండ్స్ లైటింగ్ రావట్లేదు, గ్రాఫిక్ వేసి వస్తుంది. మీకు ఈ వీడియోలో ఈ ఫోన్ ఎలా రికవరీ చేయాలో స్టెప్ బై స్టెప్ అని వివరంగా చెప్తాను. వీడియో అయితే చివరికి చూడండి, చాలా స్కిప్ చేయండి. నేను డీటెయిల్గా మీకు ఇక్కడ లైటింగ్ సెక్షన్ అనేది ఎలాగా మనం దీనికి రిపేర్ చేయాలి అనేది వివరంగా చెప్తాను. ఫ్రెండ్స్ సార్ ప్రజెంట్ అయితే నేను ఎవరు రిపేర్ చేశారు ఫ్రెండ్స్, ఇక్కడ యానోడ్ ఎవరో సౌండ్ రికార్డ్ చేశారు. ఫస్ట్ ఇది యానోడ్ వైన్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఉన్నది సార్. ఇక్కడ మనకి యానోడ్ వైన్కి అసలు జిఆర్ వస్తుందో చెక్ చేయాలి. ఫస్ట్కి యానోడ్ ఫ్రెండ్స్, మన హార్డ్వేర్ అయితే ఈ పిన్ వచ్చి యానోడ్, ఈ రెండు వచ్చి క్యాథోడ్ ఫ్రెండ్స్. ఈ పిన్ వచ్చి క్యాప్సీ. ఫస్ట్ మనకి యానోడ్కి జిఆర్ అవుతుందో చెక్ చేద్దాం. జిఆర్ చెక్ చేస్తున్నాను ఫస్ట్ పిన్కి. జిఆర్ అయితే 460, 450 వచ్చింది ఫ్రెండ్స్. జిఆర్ అయితే బాగానే ఉంది ఇది. నెక్స్ట్ వచ్చి గ్రౌండ్, క్యాథోడ్ రెండు కూడా జిఆర్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చి క్యాప్సీ కూడా జిఆర్ అవుతుందో చూస్తున్నాను ఫ్రెండ్స్. క్యాప్సీ కూడా జిఆర్ అయితే బాగానే వచ్చింది. సో ఇదంతా మనకి ఇక్కడైతే జిఆర్ అయితే బాగానే ఉంది. జిఆర్ మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ మనం యానోడ్ వైన్ చెక్ చేసుకోవాలి, మనకి జిఆర్ అవుతుంది కదా. తర్వాత క్యాథోడ్ కూడా మనకి ఏమైనా క్యాథోడ్ కూడా 9 సెల్ కట్ అయింది, అదిగా చెక్ చేసుకోవాలి. క్యాప్సీ ఉంది, క్యాప్సీ కూడా మనం జిఆర్ చెక్ చేసాం. ఇవన్నిటికీ అయితే జిఆర్ వచ్చింది. ఇలా స్టెప్ బై స్టెప్ మనం ఫస్ట్ నుంచి ఎలా చెక్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మనకి నెక్స్ట్ యానోడ్ వైన్ వచ్చి ఇంకొన్ని ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చాడు. ఈ డయోడ్కి యానోడ్ ఇచ్చాడు. మనకి యానోడ్ జిఆర్ అవుతుంది కాబట్టి నో ప్రాబ్లం, బాగా ఉన్నట్టు. అసలు యానోడ్ వైన్కి మనకి వీపీహెచ్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇదిగో మనకి వీపీహెచ్ అనేది ఇక్కడ ఇచ్చాడు. అసలు యానోడ్ వైన్కి మనకి వీపీహెచ్ వస్తుంది అయితే చెక్ చేద్దాం. ఫోన్ ఆన్ చేసి ఫ్రెండ్స్ యానోడ్ ఆన్ చెక్ చేసినప్పుడు అయితే మనకి వీపీహెచ్ అయితే బాగానే వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫోన్ ఆన్ చేయలేదు ఫ్రెండ్స్, ఆన్ చేయకుండా బ్యాటరీ పెట్టి చెక్ చేస్తున్నాను. బ్యాటరీ పెట్టి చెక్ చేసినప్పుడు మన వోల్టేజ్ పాస్ అవుతుంది కాబట్టి ఇక్కడికైతే మనకి 3.8 వోల్టేజ్ వచ్చింది ఫ్రెండ్స్. ఫోన్ ఆన్ చేసి అసలు యానోడ్ వైన్కి వోల్టేజ్ ఎంత వస్తుందో మనం ఇప్పుడు చెక్ చేద్దాం. అలా చెక్ చేసినప్పుడు మనకి 16 to 40 వోల్టేజ్ రావాలి మనకి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ డయోడ్ ఇక్కడ మనకి ఫోన్ ఆన్ చేసినప్పుడు మనకి ఇక్కడ 16 to 40 వోల్టేజ్ రావాలి మనకి. ఇక్కడ 16 to 40 వోల్టేజ్ వస్తుంది. మనకి ఇక్కడ మనం వోల్టేజ్ చెక్ చేసినప్పుడు 3.4 వోల్టేజ్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ 16 to 40 వోల్టేజ్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవ్వాలి. మన వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది కదా. అలాగే డయోడ్ కూడా ఇక్కడ పాడైంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ చిన్న బ్రేక్ ఉంది, ఇదిగో కనబడుతుంది కదా, చిన్న బ్రేక్ అయితే ఉంది ఇక్కడ మనకి. ఈ డయోడ్ బ్రేక్ అవ్వడం వల్ల మనకి ఇక్కడైతే వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవటం లేదు, అలాగే లైటింగ్ కూడా రావట్లేదు. అసలు ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఈ డయోడ్ ఒకసారి రీప్లేస్ చూద్దాం. రీప్లేస్ చేసి ఒకసారి వోల్టేజ్ చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ డయోడ్ అయితే పాడైంది ఫ్రెండ్స్. చూడండి డయోడ్ సరిగ్గా లేదు, బ్రేక్ అయిపోయింది మెయిన్. ఓకే ఫ్రెండ్స్, డయోడ్ అయితే రిమూవ్ చేసాను. ఇప్పుడు ఈ ప్లేస్ వేరే డయోడ్ అయితే చూద్దాం. Redmi Note 8
డయోడ్ అయితే నా దగ్గర దాన్ని దొరకలేదు. వేరే లైట్ ఇంజక్షన్ డయోడ్ తీసుకుని నేను వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ డయోడ్ ఏమైందంటే కొంచెం సైజు పెద్దగా ఉంది. సో నేను ఏంటంటే డయోడ్ జంపర్ వేసి ఫస్ట్ డయోడ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాగే జంపర్ చేసి తర్వాత మనకి లైటింగ్ అనేది వచ్చిందంటే దానికి డయోడ్ మనం జాగ్రత్తగా ఇక్కడ కింద మాస్క్ వేసి జాగ్రత్తగా మన ప్లేస్ కూర్చోబెట్టాలి. ఫ్రెండ్స్ ఫోన్ అయితే ఆన్ అయింది. ఆ డయోడ్ బర్న్ అవడం వల్ల మనకి యానోడ్ లైన్లో వోల్టేజ్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్. వోల్టేజ్ మిస్ అవ్వడం వల్ల మనకి లైటింగ్ రాలేదు. ఇందా మీకు చెక్ చేసినప్పుడు అక్కడ మనకి 3.4 వచ్చింది కదా వోల్టేజ్. ఇప్పుడు డయోడ్ వేసాం కదా, మనకి ఇప్పుడు వోల్టేజ్ ఎంత ఉందో చెక్ చేస్తాను. ఇందా చెప్పాను కదా ఫ్రెండ్స్, 16 to 40 వోల్టేజ్ మధ్యలో మనకి ఎంతగానో వోల్టేజ్ అనేది ఉండాలి. ఆ వోల్టేజ్ అనేది ఉందా కదా ఇప్పుడు సార్ చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, 22 వోల్టేజ్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ కెపాసిటర్ దగ్గర యానోడ్ లైన్ మనం చెక్ చేసినప్పుడు అక్కడ మనకి 16 to 40 వోల్టేజ్ రావాలి. మనకి వోల్టేజ్ అయితే ఇంక్రీజ్ అయింది. ఇందాక మనకి 3.4 వచ్చింది ఫ్రెండ్స్. అప్పుడు ఏంటంటే వోల్టేజ్ బాగా డ్రాప్ అయిపోయింది. మనం ఎప్పుడైతే డయోడ్ ఎప్పుడైతే మార్చామో మనకు ఆటోమేటిక్గా వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అయింది. మనం ఈ రకంగా మనకి ఎప్పుడైనా సరే ఇదే కాదు ఫ్రెండ్స్, ఈ మోడల్ కానీ ఏ ఫోన్ కానీ సరే మనకి ఎలాగా లైటింగ్ మిస్ అయిందంటే మనం ఈ రకంగా స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకొని ఒక జియర్ మిస్ అయితే మన ఎండ నుంచి జంపర్ వేసుకోవచ్చు. ఒక వోల్టేజ్ మిస్ అయితే కనుక మన డయోడ్ అనేది మార్చి మనం ఈ రకంగా వోల్టేజ్ చెక్ చేసుకుంటే మనకు ఖచ్చితంగా లైటింగ్ సెక్షన్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఫోన్ అయితే మనం ఎలా రికవర్ చేసామో స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకొని. ఇదే విధంగా చాలామంది ఏంటంటే అందరి దగ్గర మొత్తం సెటప్ అంటూ ఉంటాయి, కానీ వాళ్ళకి కొన్ని తెలిసి కొన్ని తెలియకపోవచ్చు. కొంతమంది సెటప్ ఉండగా బయట కూడా కొంతమంది చేసుకుంటుంటారు. ఎవరికైతే తెలియదో వారి కోసమే నేను ఇప్పుడు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైతే కనుక తెలియక ఇబ్బంది పడుతున్నారో వారి కోసం ఇప్పుడు మనం ఏదైనా రిపేర్ వచ్చిందంటే వేరే టెక్షన్ మీద ఆధారపడి మనం అక్కడికి వెళ్ళి రిపేర్ చేయించుకొని వాళ్ళు ఏమో టైం మనకు సమయానికి మనకి ఫోన్ ఇవ్వక కస్టమర్కి మనం ఇచ్చిన టైం మనం ఎక్కువ అవడం వల్ల కస్టమర్తో మనం గొడవ అవడం గట్రా జరుగుతుంటాయి. ఏమైనా ఇబ్బంది పడకూడదని చెప్పేసి మీకు నేను ఈ వీడియోలో ఇంత వివరంగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా ముందు వీడియోస్ కూడా నేను ప్రతి కంపెనీలో కూడా ఏ విధంగా చేసుకోవాలో కూడా మీ స్టెప్ బై స్టెప్ వివరంగా నేను చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎవరో స్కిప్ చేయకుండా చివరికి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా ముందు వీడియో చూడాలనుకుంటే చేయండి, మాది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మాది వచ్చి రాజమండ్రి ఫ్రెండ్స్. ఎవరికైనా మొబైల్ ట్రైనింగ్ కావాలి, నేర్చుకో ఇంట్రెస్ట్ ఉంటే కనుక మాది రాజమండ్రి. మీరు మా నెంబర్కి ఫోన్ చేసినట్టయితే మీకు పూర్తి వివరాలు అయితే మీకు అన్ని వివరాలు అయితే చెప్తాము. రాజమండ్రిలో మన చుట్టుపక్కల ఇప్పుడు మనం ఎక్కడన్నా రిపేర్ ట్రైన్ నేర్చుకోవాలంటే చాలా దూరంగా నేర్చుకోవాలి. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, చెన్నై, బెంగళూరు అన్ని చాలా దూరంగా వెళ్తున్నాం ఫ్రెండ్స్. అలా కాకుండా మన చుట్టూ రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి మనం ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలనుకుంటే నేను ఎక్కువ మనకి డబ్బు అనేది మనం అనగన్నా అప్పో చేసుకుని ట్రైనింగ్ అప్ చేసుకుని వెళ్తాం. కానీ నేను మనకి 20 రోజులు 30 రోజులు షాపు వదిలేసి అంత దూరం వెళ్ళి నేర్చుకోవడానికి ఎవరు అంత బేగా ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే షాప్ మూసి వెళ్ళాలంటే ఎవరికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది కదా ఫ్రెండ్స్. అందుకని మేము రాజమండ్రిలో నేను కూడా ఒకప్పుడు నా షాప్ క్లోజ్ చేసుకునే వేరే చోటకి నేను కూడా నేర్చుకుంటూ రావడం జరిగింది. రాజమండ్రిలో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరికైతే రిపేర్ రాక వేరే దూరం నేర్చుకుంటున్నారో వారి కోసం అయితే ఇన్స్టిట్యూట్ స్టార్ట్